బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ రికార్డుల వేట కొనసాగుతోంది. డిసెంబర్ 4న విడుదలైన పుష్ప 2 సినిమా అంతకు మించి అన్న స్థాయిలో రికార్డులను వసూళ్లను సాధిస్తోంది. తాజాగా ఈ చిత్రం 6 రోజుల్లో 1000 కోట్ల వసూళ్లు చేసింది. తద్వారా ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత వేగవంతంగా 1000 కోట్లు కలెక్ట్ చేసిన తొలి చిత్రంగా పుష్ప 2 సరికొత్త రికార్డును నెలకొల్పింది. కేవలం తెలుగులోనే కాదు, రిలీజ్ అయిన ప్రతి భాషలోనూ సునామీలా దూసుకుపోతోంది పుష్ప 2. ముఖ్యంగా బాలీవుడ్లో పుష్ప 2 సినిమా కలెక్షన్లు బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతున్నాయి. బాలీవుడ్లో హిందీలో 6 రోజులకు ఈ సినిమాకు ఏకంగా 375 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. కాగా 1000 కోట్ల క్లబ్లో చేరిన 8వ భారతీయ సినిమా పుష్ప 2. అలాగే తెలుగులో 4వ సినిమా. గతంలో బాహుబలి, త్రిబుల్ ఆర్, కల్కి ఈ సినిమాలు 1000 కోట్లకు మించి కలెక్షన్లను సాధించాయి. భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక కలెక్షన్లను సాధించిన రికార్డు ఆమిర్ ఖాన్ దంగల్ పేరు మీదనే ఉంది. నితేష్ తివారీ తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ డ్రామా 70 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించగా ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా 2000 కోట్లకు పైగా కలెక్షన్లను చేసింది. దంగల్ తర్వాత సెకండ్ ప్లేస్లో తెలుగు సినిమా బాహుబలి 2ను నిలిచింది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ విజువల్ వండర్లో ప్రభాస్, అనుష్క, రానా, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ తదితరులు నటించారు. ఈ చిత్రం వరల్డ్ వైడ్గా సుమారు 1800 కోట్ల కలెక్షన్స్ను సాధించింది. ఈ జాబితాలో ఉన్న మరో తెలుగు సినిమా ట్రిపుల్ ఆర్. రాజమౌళి తెరకెక్కించిన ఈ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించారు. ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ లాంటి ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకున్న ట్రిపుల్ ఆర్ సినిమా 1390 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. కన్నడ సినిమా ఇండస్ట్రీని తలెత్తుకునేలా చేసిన సినిమా యష్ నటించిన కేజీఎఫ్. దీనికి సీక్వెల్గా 1 ఇంచ్ కేఎఫ్ ఓవరాల్గా 1280 కోట్ల వసూళ్లను సాధించింది. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన మరో విజువల్ వండర్ కల్కి. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమాలో దీపికా పదుకోనే, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలను పోషించారు. ఈ సినిమా వరల్డ్ వైడ్గా సుమారు 1200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా 1148 కోట్ల వసూళ్లను సాధించింది.